హలో వ్యూవర్స్, నేను తులసి. ఈరోజు మనం స్వీట్ షాప్లో దొరికేటటువంటి క్రిస్పీ పల్లి పకోడీని అంతే క్రిస్పీగా మరింత టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఈ పల్లి పకోడీ వచ్చేసి పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారండి. ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి. ముందుగా ఇవి ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ వచ్చేసి 1 కప్పు పల్లీలు తీసుకోవాలి. ఈ 1 కప్పు పల్లీలకి నేను ఇప్పుడు మెజర్మెంట్స్ చెప్తానండి. దానికి తగ్గట్టుగా ఈ 1 కప్పు పల్లీలకి 2 కప్పుల వరిపిండి, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, రుచికి తగినంత సాల్ట్, సన్నగా తరిగినటువంటి కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. ఇక్కడ బౌల్లోకి వచ్చేసి నేను 4 స్పూన్ల శనగపిండి తీసుకున్నానండి. ఈ 4 స్పూన్ల శనగపిండికి 2 స్పూన్ల వరకు వరిపిండి పడుతుంది. ఈ వరిపిండి యాడ్ చేయడం వల్ల క్రిస్పీగా ఉంటాయి. తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీనిలోకి ఒకదాని తర్వాత ఇక్కడ చూపిస్తున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. సన్నగా తరిగినటువంటి కరివేపాకు, పల్లీలు మరియు రుచికి తగినంత సాల్ట్, నేనైతే ఇక్కడ 1/2 స్పూన్ కారం తింటున్నాను. కొంచెం స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళు 1 స్పూన్ వరకు కారం వేసుకోవచ్చు. మరియు 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఫస్ట్ డ్రైగా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. ముందు వీటన్నిటిని చక్కగా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దానిలోకి వాటర్ యాడ్ చేస్తూ నిదానంగా కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఒక్కసారి వాటర్ యాడ్ చేయకూడదు. మనం ఇలాగా ముందు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా కలుపుకున్నట్లయితే ఉప్పు కారం అన్నీ చక్కగా పడతాయండి. ముందే వాటర్ వేసినట్లయితే మనం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు అన్నవి మనం వాటర్ వేయడం వల్ల సరిగ్గా కలవు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చాలా కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మరీ ముద్దగా కాకుండా అలా అని పల్చగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఎందుకంటే పల్లీలు విడివిడిగా ఇలా వేస్తూ ఉంటే విడివిడిగా పడేలాగా మనం కలుపుకోవాలి. పిండి కూడా ఎక్కువగా యాడ్ చేసినట్లయితే అవి ముద్దగా పడుతుంది. అందుకని జస్ట్ ఇక్కడ 4 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల వరిపిండి సరిపోతుంది. స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి కడాయిలో. ఈ ఆయిల్ వేడెక్కే వరకు మనం మంచిగా వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచిన తర్వాత మాత్రమే మనం ఈ పల్లి పకోడీని యాడ్ చేసుకోవాలి ఆయిల్లో. లేదంటే అవి మాడిపోతాయి. పైన మనం వేసేటటువంటి శనగపిండి ఆ బ్యాటర్ మొత్తం మాడిపోతుంది. లోపల పల్లీలు వేగవు, అంత టేస్టీగా ఉండవు. అందుకని మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా తడి చేయి చేసుకొని ఆ పల్లీలను ఒకదాని తర్వాత ఒకటి పిండితో కలుపుతూ విడివిడిగా ఆయిల్లోకి వేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా కొంచెం గ్యాప్ ఇస్తూ వేసుకోవాలి. ఎందుకంటే మనం వేసిన పల్లీలు పైకి వస్తూ ఉండాలి. ఒకేసారి మనం ఫాస్ట్గా వేసినట్లయితే పల్లీలు అడుగున అన్ని ఒకదానికొకటి అంటుకుపోతాయి. అందుకని కొంచెం నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి పల్లీలు మనం వేసేవి పైకి వచ్చే వరకు కొంచెం చూస్తూ ఆ విధంగా విడతీస్తూ ఆయిల్లోకి జారవిడ్చుకోవాలి. వీటన్నిటిని చక్కగా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా మీడియం ఫ్లేమ్లో ఉంచి గరిటెతో చక్కగా కలుపుతూ పైనుంచి కిందకి ఈ విధంగా కలుపుతూ చక్కగా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం ఇలాగ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ పల్లి పకోడీని ఫ్రై చేసుకున్నట్లయితే చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇవి కొంచెం నిల్వ కూడా ఉంటాయి. మనం ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి పిల్లలకి కొంచెం హెల్దీగా ఈ విధంగా చేసి పెట్టినట్లయితే వాళ్ళు చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండడమే కాకుండా మరింత టేస్టీగా కూడా ఉంటాయి. కాబట్టి నార్మల్గా పల్లీల కన్నా ఈ విధంగా పకోడీలా చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత పల్లీలన్నిటిని మనం వేసిన పకోడీ మొత్తాన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలినటువంటి బ్యాటర్ని కూడా ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి పల్లీలను విడదీస్తూ ఆయిల్లోకి జారవిడ్చుకోవాలి.
ఇక్కడ కరివేపాకు కంపల్సరీ వేసుకోవాలండి. దీంట్లో కరివేపాకు వేసుకున్నట్లయితే మంచి టేస్ట్ ఉంటుంది. అంతేకాకుండా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసుకోవడం వల్ల కూడా దాంట్లో స్పైసీ అన్నది యాడ్ అయ్యి మన ఈ పల్లి పకోడీ మరింత టేస్టీగా ఉంటుంది. నేను చూపించినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవి కూడా మిస్ చేయకుండా అన్నిటినీ చక్కగా నేను చూపించిన విధంగా కలిపి ఈ విధంగా ఫ్రై చేసుకున్నట్లయితే ఈ పకోడీ అన్నది చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు నార్మల్గా వేసే ఆనియన్ పకోడీ అలా కాకుండా ఈ విధంగా పల్లి పకోడీని ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే పిల్లలు అప్పుడప్పుడు తినడానికి ఇష్టపడతారు. పిల్లలే కాకుండా పెద్దలు కూడా టైంపాస్కి ఇవి చాలా బాగుంటాయి. కొంచెం హెల్దీ అని కూడా చెప్పవచ్చు, ఎందుకంటే ఇక్కడ పల్లీల్లో ప్రోటీన్ అన్నది అధికంగా ఉంటుంది. అవి పిల్లల పెరుగుదలకు కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇవి వచ్చేసి 10 to 1 week నుంచి 10 days వరకు చక్కగా నిల్వ కూడా ఉంటాయి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నట్లయితే. ఈ విధంగా ఎప్పుడు చేసేటటువంటి స్నాక్స్ కాకుండా కొంచెం కొత్తగా పిల్లలకు ట్రై చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మరియు టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ధన్యవాదములు.